దేశ రక్షణలో ముందుండే ఇండియన్ ఆర్మీలో ఖమ్మం జిల్లా వాసులు అధిక సంఖ్యలో సైనికులుగా చేరి తమ సేవల్ని అందిస్తున్నారు. పాక్పై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు సైనికుల తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు. దేశం కోసం సైనికులు మారుతున్న గొల్లెనపాడు గ్రామంపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లాలోని యువకులు ఒక్కో ఇంటి నుంచి ఒక్కరు సైనికులుగా ఉన్నారు. దేశ రక్షణలో సైనికులుగా విధులు నిర్వహిస్తున్నారు. గొల్లెనపాడు గ్రామానికి చెందిన యువకులు సరిహద్దుల్లో సైనికులుగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో తమ బిడ్డలు సైనికులుగా ఉండడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గొల్లెనపాడు గ్రామంలో 16 మంది యువకులు సైనికులుగా పనిచేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దేశ రక్షణ కోసం తమ గ్రామం నుంచి మురళి అనే సైనికుడు యువతను ప్రోత్సహించి సైనికులుగా తయారు చేశారని తెలిపారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించడం గర్వంగా ఉందని స్థానికులు తెలిపారు. మా గొల్లెనపాడు గ్రామం నుంచి 16 మంది మిలిటరీలోకి వెళ్ళారు దేశ రక్షణ కోసం. చాలా సంతోషంగా ఉంది. మొదట అమర్నేని మురళి అనే కుర్రోడు సైనికులకి వెళ్ళి అక్కడి నుంచి ప్రతిమ వాళ్ళందరినీ కూడా సైనికులకు చేర్పించాడు. చాలా సంతోషంగా ఉంది. దేశ రక్షణ కోసం 24 సంవత్సరాల క్రితం సైనికుడిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని రిటైర్డ్ ఆర్మీ కంచర్ల ప్రసాద్ తెలిపారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో భారతీయులు చనిపోవడం బాధాకరమన్నారు. తనకు మళ్లీ అవకాశం ఇస్తే దేశ రక్షణ కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని కంచర్ల ప్రసాద్ చెప్పారు. నేను గడిచిన 24 సంవత్సరాల్లోని రాజస్థాన్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, చైనా బోర్డర్లో విధులు నిర్వహించాను. మా ఊరు నుంచి ప్రజెంట్ ఆర్మీలో 16 మంది పనిచేస్తున్నారు. నాకు చాలా గర్వకారణం ఉంది. మేమందరం ఆర్మీలో చేరడానికి మాకు ఇన్స్పిరేషన్ మురళి గారు. జరుగుతున్న సిచ్యువేషన్లోని ఆపరేషన్ సింధూర్ నడుస్తుండగా ఒకవేళ మేము రిటైర్డ్ అయినా కానీ మా అవసరం దేశానికి ఉందంటే మేము ఎనీ టైం సిద్ధంగా ఉన్నాం వెళ్ళటానికి. తన అన్న రాజేష్ దేశం కోసం సైనికుడిగా సేవలు అందించడం గర్వంగా ఉందని అమలా తెలిపారు. కుటుంబాన్ని వదిలి దేశ రక్షణ కోసం సైనికుడిగా విధులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. చాలా మాకు గ్రేట్ కూడా అనిపిస్తుంది. మా అన్నయ్య ఆర్మీ అంటే, ఒక సోల్జర్ అంటే మాకు చాలా ప్రౌడ్ గా ఉంది. దేశం కోసం ఇలా ఒక త్యాగం చేయటం అన్నది అది ఎంతో అదృష్టం ఉంటేనే రాదు. కానీ మా అన్నయ్య వెళ్ళి మంచిగా యుద్ధం చేసిన వాళ్ళందరూ సేఫ్ గా అందరూ రావాలి. మా అన్నయ్యని చూసి మా ఇంట్లోనే ఇంప్రెస్ అయ్యారండి. మా పాపే వెళ్ళాలని నిర్ణయించుకుంది, ఆర్మీకి వెళ్ళాలని. తను మాకు ఇంకా ఎవరో కాదు, మా అన్నయ్య మాకు సపోర్ట్, మాకు స్పోర్టివ్ అసలుకి ఇంట్లో. మేము కూడా మా పాపను పంపిస్తామండి ఇంకా ఆర్మీకి.